హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదు గానీ, ఒక చిన్న ఐడియాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటో చూసేద్దామా? చేతిలో నాకిష్టమైన జామకాయ ఉంది. ఫ్రిడ్జ్‌లో నాకంతగా నచ్చని లిచీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఉంది. ఏం చేద్దాం? మ్యాజిక్! మార్కెట్‌లో దొరికే ఐస్ క్రీమ్ హెల్తీ అని చెప్పను. కానీ సమ్మర్‌లో వెయిట్ లాస్ జర్నీ చేసే వారికి ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఎక్కువుంటాయి కదా! షుగర్ లేకుండా హెల్తీగా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. కానీ మనకి తినాలనిపించిన వెంటనే అప్పుడప్పటికి ఐస్ క్రీమ్ అవ్వదు కదా! అలాంటప్పుడు మనకి మార్కెట్‌లో దొరికిన ఐస్ క్రీమ్‌నే ఎక్కువ కాకుండా ఒక 2 స్పూన్స్ తిని ఆపేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఆ 2 స్పూన్స్ ఐస్ క్రీమ్‌లోనే మనకు నచ్చిన ఫ్రూట్‌ని మిక్స్ చేసుకొని హ్యాపీగా ఒక కప్ ఐస్ క్రీమ్ తినేయొచ్చు. అదెలాగో చూసేద్దామా? నేనిక్కడ జామకాయతో చూపిస్తున్నాను. మీకు నచ్చిన ఏ ఫ్రూట్స్‌తో అయినా మీరిలా చేసుకోవచ్చు. ఒక పెద్ద జామకాయ తీసుకొని దాన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. తరువాత దాని పైన పార్ట్‌ని ఇందాక చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల గుజ్జంతా స్పూన్‌తో గానీ, చాకుతో గానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఐస్ క్రీమ్ కప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం మిక్సీ జార్‌లోకి జామకాయ గుజ్జు వేసుకోవాలి. అలాగే ఐస్ క్రీమ్ 2 స్పూన్స్ వేసుకోవాలి. నేనిక్కడ లిచీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ రెండిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఐస్ క్రీమ్ ఇలా వచ్చింది. మీకు ఐస్ క్రీమ్ ఇలా క్రీమీగా కాకుండా గట్టిగా కావాలనుకుంటే జామకాయ గుజ్జుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత మిక్సీ వేసుకోండి. ఇందాక మనం తయారు చేసుకున్న జామకాయ కప్పులోకి ఐస్ క్రీమ్ అంతా వేసేసాం కదా! ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ పైన మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిస్తా వేస్తున్నాను. అంతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్‌కి ఏం పేరు పెడదాం? గోవా ఐస్ క్రీమా? లిచీ ఐస్ క్రీమా? 2 ఫ్లేవర్స్ ఉన్నాయి కాబట్టి గులిచీ ఐస్ క్రీమా? కామెంట్స్‌లో చెప్పండి. ఫ్రెండ్స్ మీకొక టిప్ చెప్తాను. మిక్సీ జార్‌లోకి ఐస్ క్రీమ్ వేసిన తర్వాత మిక్సీని కంటిన్యూయస్‌గా రన్నింగ్‌లో ఉంచితే ఆ వేడికి ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి వాటరీగా అయిపోతుంది. కాబట్టి మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ గాని పల్స్ మోడ్‌లో గాని గ్రైండ్ చేసుకోవాలి. ఐస్ క్రీమ్‌తో పాటు మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ కప్పును కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.